తాజాగా ఇటలీలో ఎకీమా మోటార్ షో అయితే జరిగిందనమాట. ఈ ఎకీమా మోటార్ షోలో బ్రాండెడ్ కంపెనీస్ లైక్ టీవీఎస్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఇలా చాలా కంపెనీస్ తమ కొత్త ఎలక్ట్రిక్ బైక్స్ ని మరియు స్కూటర్స్ ని అయితే రివీల్ చేయడం జరిగిందనమాట. మరి బ్రాండెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ కంపెనీస్ రివీల్ చేసిన కొత్త టూ వీలర్స్ ఏంటో పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ అయితే హోండా కంపెనీ వాళ్ళ WN7 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అనమాట. ఇది వచ్చి హోండా కంపెనీ వాళ్ళ మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ని అయితే ఎకీమా షోలో అయితే రివీల్ చేశారన్నమాట. ఎలక్ట్రిక్ బైక్ అయితే చాలా హై పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్ అని హోండా కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. దీని అఫీషియల్ లాంచ్ కూడా ఇక్కడైతే చేయడం జరిగింది అనమాట. ఇదే హోండా WN7 ఎలక్ట్రిక్ బైక్ అనమాట. సో హై పర్ఫార్మెన్స్ బైక్ అని చెప్తున్నారు. లుక్స్ అయితే మాత్రం అయితే బాగుంటుందన్నమాట. అలాంటి కొంచెం వెహికల్ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది. సుమారుగా 200 kgs వెయిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు ఈ బైక్ వచ్చి. సో హై పర్ఫార్మెన్స్ మోటార్ కానివ్వండి, పెద్ద బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే ఈ బైక్లో అయితే ఇస్తున్నారు. ఇందులో వచ్చి 140 km సర్టిఫైడ్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. 50 kW మ్యాక్సిమం పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. మీరు 30 నిమిషాల్లోనే ఎలక్ట్రిక్ బైక్ని 80% ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. స్పెక్స్ చూసినట్లయితే 2 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. WN7 2026 అలాంటి WN7 11 kW 2026 అనే 2 మోడల్స్ అనమాట. సో మనకి బేస్ వేరియంట్ వచ్చి 11.2 kW ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. సెకండ్ వేరియంట్ వచ్చి 50 kW మోటార్ అయితే ఉంటుందన్నమాట. రెండింటిలో కూడా 100 Nm టార్క్ అయితే జనరేట్ అవుతుంది. టాప్ స్పీడ్ వచ్చి టాప్ వేరియంట్ లో 129 km వరకు టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ మనకి బైక్స్ లో వచ్చి మనకి డ్యూయల్ ఛానల్ ABS విత్ IMU ఆప్షన్ అయితే లభిస్తుంది అనమాట. సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ వస్తుంది, బట్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే వస్తుంది అనమాట. టైర్ సైజ్ వచ్చి 120/70 17 ఇంచ్ టైర్ అయితే వస్తుంది అనమాట. రేర్ సైడ్ కూడా మనకి 17 ఇంచ్ టైర్ అయితే లభిస్తుంది. ఇంకా మీ బైక్ వెయిట్ చూస్తే 217.5 kg వెయిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి లైటింగ్ సిస్టమ్ వచ్చి LED లైటింగ్ అయితే వస్తుంది. ముందు వైపు 5 అంగుళాల TFT డిస్ప్లే అనేది బైక్ లో అయితే ఇస్తున్నారు. అడిషనల్ ఫీచర్ చూస్తే మొత్తం 4 మోడ్స్ అయితే లభిస్తున్నాయి. స్పోర్ట్, స్టాండర్డ్, రెయిన్, ఈకాన్ మోడ్స్ అని. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చూసినట్లయితే ఇందులో మనకి 9.3 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో ఈ బైక్ అయితే ఇస్తున్నారు అనమాట. ప్రైజింగ్ వచ్చి మన భారతదేశ కరెన్సీలో సుమారుగా 15 లక్షల రూపాయల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉంది. నెక్స్ట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ని కూడా రివీల్ చేశారు అనమాట. ఫ్లయింగ్ ఫ్లీ FF-S6 అనే ఒక పేరుతో ఈ బైక్ ని అయితే రివీల్ చేశారు. బైక్ యొక్క డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మనకి మొత్తం స్టైలిష్ సీట్ తో ఈ బైక్ అయితే వస్తుందని చెప్తున్నారు. స్పాక్డ్ అల్యూమినియం వీల్స్ అనేది ఈ బైక్ లో అయితే ఇస్తున్నారు అనమాట. ఇందులో వచ్చి బ్యాటరీ ప్యాక్ మనకి మెగ్నీషియం బ్యాటరీ కేసింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. ముందు వైపు వచ్చి అప్ సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే లభిస్తుంది అనమాట ఈ బైక్ లో. ముఖ్యంగా ఇది ఆఫ్ రోడింగ్ పర్పస్ కోసం కానివ్వండి, ఆన్ రోడ్ పర్పస్ కోసం కానివ్వండి, మల్టిపుల్ రైడ్ మోడ్స్ అయితే ఇస్తున్నారు. అలానే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటాయి. మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఈ బైక్లో అయితే ఇస్తున్నారు. అలానే మనకి ముందు వైపు వచ్చి రౌండ్ షేప్డ్ డిస్ప్లే అనేది లభిస్తుంది అనమాట. మీకు ఆన్ బోర్డ్ నావిగేషన్ ఫీచర్ కూడా ఈ బైక్లో అయితే లభిస్తుంది అనమాట. చూడండి, సో ఈ ఫీచర్ కూడా ఈ బైక్లో అయితే లభిస్తుంది. డిస్టెన్స్ టు ఎంటీ కానివ్వండి, ఇతర యాప్స్ని కూడా మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. అయితే పర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇంకా ఎగ్జాక్ట్గా డీటెయిల్ రివీల్ చేయలేదు కానివ్వండి. ఇందులో మనకి డ్యూయల్ స్పోర్ట్ ఎర్గో ట్రయాంగిల్ షేప్ జామెట్రీతో బైక్ డిజైన్ అయితే వస్తుందని చెప్తున్నారు. ముందు వైపు వచ్చి 3.5 అంగుళాల TFT డిస్ప్లే ఇస్తున్నారు. సిటీ మరియు బియాండ్ వేరే లొకేషన్స్ కూడా వెళ్ళడం కోసం ఈ బైక్ని అయితే డెవలప్ చేశారని చెప్పారు అనమాట. ఇందులో వచ్చి మనకి చైన్ డ్రైవ్ మోటార్తో అయితే బైక్ అయితే ఇస్తున్నారు. ఎగ్జాక్ట్గా ఇందులో మోటార్ కెపాసిటీ కానివ్వండి, అలాంటి బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ డీటెయిల్స్ అయితే మాత్రం కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ వచ్చి జీరో మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళ LS1 అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రివీల్ చేస్తారు. బట్ మీరు అడగచ్చు, జీరో మోటార్ సైకిల్స్ వాళ్ళు అసలు భారతదేశంలో ఒక వెహికల్ అమ్మట్లేదు, మరి దీని గురించి ఎందుకు చెప్తున్నారంటే దానికి కూడా ఒక రీజన్ అయితే ఉంది. మీకు వీడియో ఎండింగ్లో అయితే అర్థమవుతుంది అనమాట. సో ఇందులో మనకి 62 మైళ్ళ టాప్ స్పీడ్ అయితే ఈ స్కూటర్లో ఇస్తున్నారు. రేంజ్ వచ్చి 72 మైళ్ళు అని చెప్తున్నారు. సుమారుగా 105 km అబవ్ అయితే ఉంటుంది అనమాట దీని రియల్ రేంజ్ వచ్చి. అంటే సుమారుగా మన కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే సుమారుగా 110 km వరకు రేంజ్ అయితే మన ఈ బైక్లో అయితే ఉంటుంది అనమాట. ఈ స్కూటర్ మీకు ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం అయితే పడుతుంది. అప్ టు 108 మైల్స్ అనేది రేంజ్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అంటే మనకి 173 km వరకు రేంజ్ అనేది వస్తుంది అనమాట. అలానే ఇందులో మనకి 2 లైట్ వెయిట్ స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్స్ అనేది స్కూటర్లో అయితే ఇస్తున్నారు. ABS బ్రేకింగ్ కూడా ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు అనమాట. ఛార్జింగ్ వచ్చి మనకి 4.5 గంటల్లో అయితే ఈ స్కూటర్కి అయితే మీరు ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. మోటార్ వచ్చి 8.4 kW పీక్ పవర్ మోటార్ అయితే ఇస్తున్నారు అనమాట. బ్రేకింగ్ పరంగా డిస్క్ బ్రేక్స్ అయితే లభిస్తున్నాయి. మోటార్ వచ్చి వీళ్ళు బెల్ట్ డ్రైవ్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. డాష్ బోర్డ్ వచ్చి 5 అంగుళాల TFT కలర్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. ఈ స్కూటర్ మీకు హెల్మెట్ పెట్టేంత బూట్ స్పేస్ కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. ఇంకా యాంటీ థెఫ్ట్ అలారం ఫీచర్ కూడా అయితే ఈ స్కూటర్ లో ఇస్తున్నారు. నెక్స్ట్ TVS మోటార్ కంపెనీ వాళ్ళ నుంచి 2 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ అయితే రివీల్ చేస్తారు అనమాట. ఫస్ట్ చూసినట్లయితే
టీవీఎస్ M1S అనే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో మనకి 105 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఇస్తున్నారు. బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా 140 కిలోమీటర్ల రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. 12.5 కిలోవాట్ల పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అనేది స్కూటర్లో ఇస్తున్నారు. 140 కాదు, అప్ టు 150 కిలోమీటర్స్ రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో మనకి అండర్ సీట్ స్టోరేజ్ లభిస్తుంది, అలానే రివర్స్ మోడ్ లభిస్తుంది, డిఫరెంట్ రైడ్ మోడ్స్ ఉంటాయి. 14 ఇంచెస్ టైర్స్ కూడా ఈ స్కూటర్లో అయితే ఇస్తున్నారు. స్మార్ట్ కీ ఫీచర్ అయితే లభిస్తుంది అనమాట. ఈ స్కూటర్లో మనకి 4.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే లభిస్తుంది. ఛార్జింగ్ టైం వచ్చి అండర్ 3 అవర్స్లోనే ఈ స్కూటర్ని అయితే మీరు ఫుల్ ఛార్జ్ అనేది చేసుకోవచ్చు అని అయితే మెన్షన్ చేస్తున్నారు అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 155 మిల్లీమీటర్స్, వెయిట్ వచ్చి 152 కేజీలు. బట్ యాజ్ ఆఫ్ నో దీనికి సంబంధించిన ప్రైసింగ్ అయితే మాత్రం టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు ఇంకా రివీల్ చేయలేదు. ఇక నెక్స్ట్ టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు EFX30 అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ని కూడా రివీల్ చేశారన్నమాట. టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి రాబోతున్న ఒక స్పోర్ట్స్ స్టైలిష్ డిజైన్ ఎలక్ట్రిక్ బైక్ అనమాట. అగైన్ దీని గురించి కూడా ఎక్కువ డీటెయిల్స్ అయితే రివీల్ చేయలేదు. ఇందులో కూడా మనకి అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అనేది ఈ బైక్ లో యూజ్ చేస్తున్నారు. ముందు వైపు అయితే బ్యాటరీ ప్యాక్ అయితే పెట్టడం జరిగిందనమాట. ఇది కూడా ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్తో ఈ బైక్ అయితే ఇస్తున్నారు. చూడడానికి అయితే మాత్రం యూత్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ బైక్లు అయితే కనిపిస్తుంది. మరి చూడాలి టీవీఎస్ మోటార్ కంపెనీ వాళ్ళు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు రివీల్ చేస్తారని చెప్పి. చివరిగా మనకి హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు కూడా ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే రివీల్ చేస్తారన్నమాట. హీరో కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ VXZ అనే ఒక పేరుతో ఈ బైక్ అయితే రివీల్ చేశారు. బైక్ అయితే ఇలా కనిపిస్తుంది మీకు. సుమారుగా ఒక 200cc పర్ఫార్మెన్స్ లాగా కనిపిస్తుంది. ఇంకోండి LED లైట్స్, అలానే ముందు వైపు వేదా అనే పేరుతో TFT డిస్ప్లే లభిస్తుంది. నెక్స్ట్ వచ్చి సీట్ అనమాట. కాస్త ఫ్యామిలీ ఓరియంటెడ్ సీట్ లానే ఉంది మనకి. మల్టిపుల్ సెక్షన్స్ నుంచి బైక్ని అయితే చూపిస్తున్నారు. డిస్క్ బ్రేక్స్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట. ముందు వెనక కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. మోస్ట్లీ ABS బైక్ అయితే ఇచ్చే అవకాశాలు ఉండొచ్చు. లిథియం బ్యాటరీ ప్యాక్ ఈ పొజిషన్ అయితే ప్లేస్ చేస్తున్నారు. ఈ వీడియో స్టార్టింగ్ లో చెప్పాను జీరో మోటార్ సైకిల్స్ కంపెనీ గురించి ఎందుకు చెప్పానని చెప్పి. లాస్ట్ ని చూడండి, వేదా జీరో మోటార్ సైకిల్స్ అని చెప్పారు. అంటే హీరో మోటార్ కాప్ కంపెనీ వాళ్ళు జీరో మోటార్ సైకిల్స్ కంపెనీ వాళ్ళు కొలాబరేషన్లో ఎలక్ట్రిక్ బైక్ని అయితే త్వరలో మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఈ నథింగ్ బట్ VXZ కాన్సెప్ట్ కూడా హీరో మరియు జీరో మోటార్ సైకిల్ కొలాబరేషన్లో వస్తున్న వెహికలే. సో అంటే త్వరలోనే ఈ జీరో మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు ఇవి భారతదేశంలో డైరెక్ట్గా ఎంట్రీ ఇస్తున్నారు కాబట్టి నేను జీరో మోటార్ సైకిల్ సంబంధించిన LS1 ఎలక్ట్రిక్ స్కూటర్ని కూడా మనకి ఈ వీడియోలో అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఇవి మనకి ఎకీమా మోటార్ షోలో అప్కమింగ్ రాబోయే కొన్ని కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్స్ మరియు బైక్స్ డీటెయిల్స్, ముఖ్యంగా బ్రాండెడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సమాచారం అండి. మీరు ఈ వెహికల్స్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అలానే మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చితే MAS ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేడీస్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.